సిబిఐకి ఇస్తా అని రేవంత్ రెడ్డి గారు 1-4 సార్లు అన్నాడు కదా. సిబిఐకి ఇస్తే బీజేపీ టీఆర్ఎస్ ఒకటే, రేపు పొద్దున వాళ్ళకి అనుకూలంగా రిపోర్ట్ ఇస్తామని భయపడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. కనుక అప్పుడు ఏం చేయాలి? వాళ్ళకి అప్పచెప్పకపోతే తాళొచ్చి వాళ్ళకి వద్దు అనుకుంటున్నారు. మరి మనకు ఉన్నది కదా, విజిలెన్స్ ఉన్నది, మనకు ఏసీబీ ఉంది, చేయించండి అంటే చేయించండి అంటే నేను వాళ్ళగా బీజేపీ వాళ్ళగా మాట్లాడుతున్నాను. రేపే చేయించండి. కాగ్ రిపోర్ట్ ఉన్నది, ఆ కాగ్ రిపోర్ట్ మీద ఎంక్వైరీ చేయించండి, సరిపోద్ది కదా. ఎక్కడెక్కడ అవినీతి జరిగింది ఇప్పుడు సంజయ్ రెడ్డి గారు అంటున్నారు కదా, రామేశ్వరరావు ఏం చేసిండు, మళ్ళీ ఏం చేసిండు, పుల్ల ఏం తెలుస్తుంది కదా అంటున్నాడు. సంజయ్ రెడ్డి గారు సిబిఐకి ఇవ్వడం వల్ల భయపడుతున్నారని ఒక మాట అన్నారు రామ్మోహన్ గారు. ఒకటి సార్, భయపడడం కాదు, మాకు ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఏంది అనేది ప్రజలందరికి తెలిసే. ఈ రోజు ఇంకా అమ్మ తల్లి మన తెలంగాణ ముద్దు బిడ్డ అని చెప్పుకుంటాడు కదా తండ్రి, ఇలా ఆమె ఇంకా బయట తిరుగుతుందంటే ఇలా బీజేపీ చలవే, లేకపోతే అందరితో పాటు ఆమె పోయేది. కాకపోతే ఏంటంటే తెలంగాణ ప్రజలకు సందేహాలు ఉన్నాయి కాబట్టి అది కూడా ఎవరితో చెప్పిస్తే, ఇప్పుడు అన్న చెప్పినట్టుగా ఎవరితో చేపిస్తే బాగుంటది అనేది. ఎందుకంటే ఏది జరిగినా అది కరెక్ట్ గా, ఒక్కడు అవినీతి పైసా రూపాయి తిన్నా 100% జైలుకు పోవాల్సిందే. అది ప్రజల సొమ్ము, అది వదిలే ప్రసక్తే ఉండదు. దాని మీద వాడుతూ మేము ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మా ప్రభుత్వాన్ని అది చేయకుండా ఉండము. మీకు ఒక్కటే చెప్తున్నాం సార్, 5 years మాకు ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు. 5 సంవత్సరాల లోపల తప్పకుండా మేము అనుకునే సాధిస్తాము, చేస్తాం. కాకపోతే కొంచెం ఓపిక అనేది ఉండాలి. ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళు చేసిన ఇన్ని అవినీతి ఇంత అన్ని మీకు అన్ని తెలుసు. జర్నలిజం మాకన్నా ఎక్కువ మీరే చాలా షార్ప్ గా ఉంటారు. సంజయ్ రెడ్డి గారు మాట్లాడితే ఈ మధ్య జర్నలిజం గురించి మాట్లాడుతున్నారు, జర్నలిజం మధ్యలోకి తీసుకొస్తున్నారు, ఎందుకోసం అని మాట్లాడితే ప్రతి మాటలో అదే తీసుకొస్తున్నారు. సార్ ఎందుకు చెప్తున్నా అంటే మేము ఒక్కటే, జర్నలిజం అంటే ప్రజల పక్షాన ఉంటది. ప్రభుత్వాలు ప్రజల పక్షాన ఉండవా? ఒకటి సార్, ఇప్పుడు పార్టీలంటే ఒక్కటి ప్రజలు ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు అయి ఉండి మీరు ప్రజల పక్షాన ఉండాల్సిన బాధ్యత లేదా? మీకు ఒక్కటి చెప్తున్నాం, మీరు జర్నలిజాన్ని బయటికి తీయడం అనేది అది మామూలు విషయం కాదు. మీరు టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు కంప్లీట్ గా. నాకు మీకు కూడా బాధ్యత ఉంది, సమాజంలో సైతం మీకు బాధ్యత ఉంది అంటున్నా నేను. మా పాత్ర మేము పోషిస్తున్నాం, అందుకోసమే కదా పెట్టింది, అందుకోసమే కదా. అసలు ఎవరు ఏంటి, చలో కాళేశ్వరం, చలో ఇటు కాంగ్రెస్ పార్టీ చలో కాళేశ్వరం అంటది, ఇటు బీఆర్ఎస్ చలో కాళేశ్వరం అంటది, రేపు పొద్దున బీజేపీ కూడా అంటదేమో. ఎల్లొస్తురు మరి ఏంటి నివేదికలు తీసుకొస్తురో దానికి పరిష్కారం ఏంటో చెప్పరు. సార్ ఒక్క నిమిషం సార్, మీరంటే రెస్పెక్ట్ కాబట్టి మేము చెప్తున్నాం, ప్రతి ఒక్కరిని మీకు గౌరవించిన బాధ్యత మేము అనేది ఏంటంటే కొంచెం మీరు ఓపిక పట్టుకుంటే 100% అన్ని బయటకు వస్తాయి. చాలా జర్నలిజానికి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఓపిక ఉన్నదే జర్నలిజానికి. ఒక్క నిమిషం రామ్మోహన్ గారు చెప్పండి. చెప్తాం ఏంటంటే జర్నలిస్ట్ మనం చేసే పని ఏంటంటే అద్దంలో మీ ముఖం చూపెడుతున్నాం, మేము చేసే పని అది. బాగుందా లేదా మీరు నిర్ణయం చేసుకోండి. అద్దం ముఖం బాగాలేదని అద్దాన్ని ఎలగొట్టద్దు. పార్టీలు చేస్తున్న పని అది. జర్నలిస్ట్ ఎప్పుడు కూడా ఏం చేస్తామంటే ఎక్కడ పొరపాటు జరిగింది చెప్తున్నాం, అంతవరకు మా బాధ్యత. అధికారం మాకు ఉండదు కదా, కేవలం అద్దంలో మీ ముఖం చూపించడం వరకు. అంటే అవినీతి అనే ముఖాన్ని మేము చూపెడుతున్నాం, దాన్ని చర్యలు తీసుకోవాల్సింది ప్రభుత్వంలో అధికారులు ఎవరుంటే వాళ్ళు తీసుకోవాలి. సమస్యలను చూపించడం వరకే చూపిస్తాం మేము. తర్వాత చర్యలు ఏంటనేది వారి కన్సర్న్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ చేయాలి, అంతే. సురేష్ గారు తప్పకుండా ఇప్పుడు మీరు అన్ని చూస్తున్నారు, ప్రజల పక్షాన మేము ఉన్నాము. ప్రజలు మాకు ఎందుకు ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేస్తుంది ఒక నమ్మకం. ఇప్పుడు ఈ రోజు ఏ రైతుల గురించి అయితే మాట్లాడుతున్నారు ఆ రైతులే మాకు అవకాశం ఇచ్చారు. ఇలా హైదరాబాద్ లో కాంగ్రెస్ గెలవకపోయినా వాళ్ళు ఏం గొప్ప చెప్పుకుంటారు, మేము రైతుల పక్షపాతి అని బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. కానీ రైతులు ఎవరు కూడా మీకు ఏం తీర్పిచ్చిండ్రు, మీరు ఏం చేసిండ్రు? ఇవాళ 10 ఎకరాలకు కూడా నీళ్ళు లేని పరిస్థితిలో వచ్చిపోయి ఈ రోజు ఎంత అంటే ఇట్లాంటి జరగకుండా ఉండాలి అంటే సార్, ఇట్లాంటి జరగకుండా ఉండాలంటే ఇలాంటి అవినీతి బయటకు వస్తే ఇంకొకరికి ఎవరైనా ఏ పార్టీ, మా పార్టీ కావచ్చు లేకపోతే ఇంకొక పార్టీ కావచ్చు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు అనేది ఉండాలి ప్రజలకు. లేకపోతే ఇట్లనే చేసుకుంటే ఇట్లనే పోతుంటే ఏం చేస్తాం సార్? ఇంత అప్పులో అయిపోతే ఎవరి పరిస్థితి ఎట్లుంటది? ఎవరింటికెళ్ళి తీసుకొచ్చి పెడతాం? ఎవరు బియ్యము? ఇవాళ పబ్లిక్ ట్యాక్స్లు కడుతున్నారు, వాళ్ళకి జవాబుదారిగా మనం ఉండాలి. మనం ఏది ఉన్నా మనం ఇంటికెళ్ళి వెళ్ళిపోయినప్పుడు మనం ఒక అద్దె వాళ్ళమే సార్, మనము పర్మనెంట్ ఎవరం ఉండం ఇక్కడ. అది వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ ఇంటి వాళ్ళదంటే ఇలా ప్రజలే పర్మనెంట్. వాళ్ళకి ఏదున్నా ఒక నివేదిక ఇచ్చి వాళ్ళదిగో మీ పైసలు ఇక్కడ ఉన్నాయి, మీ దగ్గర ఉన్నాయని చెప్పదు. వాళ్ళకి చిప్పశతికిచ్చిపోతే ఏంది పరిస్థితి? ఇలా తెలంగాణ పరిస్థితి ఎట్లా వచ్చింది అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. మేము దూకుడుగాతోని పోము, ఎందుకంటే కొంచెం టైం మేము వచ్చింది ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ
100% ఎక్కడెక్కడ ఏం జరిగిందో కొన్ని శాఖలు ఉంటాయి. సీఎం గారు అంతా ఊటిన తీసుకోవడానికి అవకాశం కాదు. ఒక నివేదిక రావాలి, మంత్రులు ఉంటారు, దానికి యంత్రాంగం ఉంటుంది. గతంలో సార్ చెప్పినట్టు గతంలో చాలా తప్పు నివేదికలు ఇచ్చిండొచ్చు. ఇప్పుడు అదే రకంగా ఇస్తే మేము బ్లేమ్ అవుతాం. కాబట్టి ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించి చేస్తాము. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ అనేది డెఫినెట్ గా అందరి కోసం, కేసీఆర్ కుటుంబం కోసం తప్పు చేసిండొచ్చు కానీ కేసీఆర్ కుటుంబం కోసం కాదు. ఇది 100% తెలంగాణ ప్రజల కోసము. ఇవాళ దాని కింద ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టినాము, ఊర్లు పోయినాయి, ఎంతో రకాలుగా ఎంతో మంది త్యాగాలు చేసిండు. కాబట్టి ఇలా తెలంగాణ వచ్చిన తెలంగాణ అందరి సహకారం కావాలి అని చెప్పేసి అందుకే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నుంచి మాట్లాడే అవకాశం కూడా లేకుండా, వాళ్ళకి ఏం చెప్పాలని చెప్పకుండా ఎస్కేప్ అయ్యిండు. అది లేకపోతే నరేష్ గారు అంత ఈజీగా పక్క జరగరు. ఎందుకంటే సార్ ఇవాళ ఒక్కటి మేము ప్రతిపక్షం ఉన్నప్పుడు అట్లనే మాట్లాడు. ఇదే 99 టీవీ 3 సంవత్సరాల నుంచి మీ వేదిక నుంచి నేను మాట్లాడుతున్నా. ఇదే అధికారం వచ్చినాక మాట్లాడుతున్నా. తప్పించుకోవాల్సిన అవసరం లేదు, దాన్ని సమర్థించుకోవాలి, తప్పు చేసిన సమర్థించుకోవాలి. కాబట్టి కానీ ఒక మాట సంజయ్ రెడ్డి గారు ఒక మాట ఫైనల్ చెప్పండి. ఈరోజు మాజీ మంత్రులు మొత్తం కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ కు బాగా అలవాటు పడ్డది, పరిపాలన వదిలేసి వేరే విషయాలు బాగా శ్రద్ధ పెడుతుంది, ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమంటుంది. సార్ ఇప్పుడు మేము అంటే ప్రజలను గాలికి వదిలేసినామా అంటే జీతాలు ఇస్తలేమా, మేము గ్యారంటీ పథకాలు అమలు పరచట్లేదా, మా ఎజెండా మాకుంది కదా, ఎవరు చేయాల్సిన పని అది చేస్తున్నారు కదా. న్యాయశాఖ చేస్తుంది, విద్యాశాఖ ఏ శాఖ ఆ పని చేస్తుంటది. వాళ్ళకి అర్థం కాలేదు సార్. మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే అనేది జీర్ణించుకోలేకపోతున్నారు. మెయిన్ అక్కడ వచ్చింది ఏంటంటే అది దాన్ని చూస్తేనే ఒక భయం అనిపిస్తుంది. ఇప్పుడు ఎమ్మెల్యే అనుకోవట్లేదు, మాజీని చూసి భయపెడుతున్నారు. కానీ ఎప్పుడైనా అధికారం శాశ్వతం కాదని ప్రతి ఒక్కరికి మేము ప్రతిసారి చెప్పాము. మంచి చేస్తే జనాలు గుండెల్లో పెట్టుకొని చూస్తారు, లేకపోతే బాలు గట్టి కొడితే ఎవరికి వచ్చి పడుతుందని ప్రజలు గమనించారు. కాబట్టి అందరం కూడా ఇలా తెలంగాణ రాష్ట్రంలో కలిసి పనిచేద్దాము. అందరి సలహాలు సూచనలు అవసరమే. ఇలా ప్రతిపక్షం అనేది చూడకుండా అన్ని కాన్స్టిట్యున్సీలకి ఎమ్మెల్యేలు కానీ ఫండ్స్ అందరికి సమానంగానే ఇస్తాం. తెలంగాణలో అందరూ మా మనుషులే, పార్టీలు వాళ్ళు ఉండొచ్చు, కానీ తెలంగాణ ప్రజలందరూ కూడా మా వాళ్ళే. కాబట్టి 100% అందరికీ న్యాయం జరిగేలాగా చూస్తాం. కాంగ్రెస్ కోటేషన్ వాళ్ళ లేకపోతే ఏనోళ్ళ అనేది చూడం. ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఎన్నికల వరకు మాత్రమే పార్టీలు ఉంటాయి. ఎన్నికల తర్వాత గెలిచిన తర్వాత ప్రజల కోసం మనం పనిచేయాలి. డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ నెరవేరుస్తుంది. చూద్దాం సార్, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కదా, ప్రజలు వాటి ప్రజలు కూడా తీర్పిస్తారు. రామ్మోహన్ గారు ఫైనల్ గా చెప్పండి, మొత్తానికి వీళ్ళు వెళ్ళొచ్చాక కావచ్చు, లేకుంటే తదుపరి ఏంటి అసలు, దేని బట్టి చర్యలు ఉంటాయి ఏంటి, అసలు దానికి సొల్యూషన్ ఏమైనా దొరుకుతుందా అసలు ఆ ప్రాజెక్ట్ కి? ఇంతకుముందు చెప్పాను కదా, ఇప్పుడు టీఆర్ఎస్ పోయింది అంటే హత్య చేసిన వాడే సంతాసం పెట్టినట్టు పోయింది అంటున్నాను స్పష్టంగా. ఒక్కటి జరగాల్సిందే అని చెప్పాను. ఏంటంటే రైతులకు నీళ్లు కావాలి. ఈ ఎండాకాలంలో మనకు తాగునీటికి కూడా సమస్య, ఎల్లంపల్లి నీళ్ళు లేకుండా కష్టం కనుక ఇప్పుడైనా సరే ఈ మిగతా ఎత్తిపోతారు అన్ని పనిచేస్తున్నాయి, మోటార్లనే పనిచేస్తున్నాయి. ఉన్న నీళ్లను ఆ మోటార్ల దగ్గర తీసుకొచ్చి పోసే ప్రయత్నం చేయాలి కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన పని అయితే. రెండోది, కాంగ్రెస్ పార్టీ మీద ఇప్పుడే విమర్శలు పెట్టవద్దు. టీఆర్ఎస్ కేసీఆర్ గారు అన్న మాట గుర్తించండి అని నేను అంటున్నాను. ఆయన వీళ్ళు గెలవగానే ఏమన్నారు, ఒక 6 నెలలు హనీమూన్ పీరియడ్ ఇద్దామన్నారు కదా, 3 నెలలు కూడా కాలే కదా. రేపు 7వ తారీఖు వస్తే 90 రోజులు అంతే కదా. నేనేమంటున్నానంటే